హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్. సో, న్యూయార్క్ సిటీలో మా లాస్ట్ బట్ వన్ విజిట్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తర్వాత వి వెంట్ టు సమ్ అదర్ ప్లేస్ కాల్డ్ ఎలీస్ ఐలాండ్. దీని యొక్క టూర్ ఆల్రెడీ పెడెస్టల్ యాక్సెస్ టికెట్ తీసుకుంటే ఇట్స్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. ఫెర్రీ టైమింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూసుకొని మనం ఇక్కడికి రావచ్చు. సో, ఎలీస్ ఐలాండ్ ఏంటి అంటే ఇట్స్ ఎ మ్యూజియం నౌ, బట్ ఎర్లియర్ 1892 టు ఆహ్ 1954 వరకు దిస్ యూజ్డ్ టు సర్వ్ యాజ్ అన్ ఇమిగ్రేషన్ ఎంట్రీ పాయింట్ అమెరికా వచ్చిన వాళ్ళందరికీ. సో, ఆల్మోస్ట్ 12 మిలియన్ పీపుల్‌కి ఇక్కడ ఇమిగ్రేషన్ అయింది. యూ కెన్ సీ ఆల్ దోస్ లగేజ్ బ్యాగ్స్ అలాంటి పెద్ద పెద్ద లగేజ్ బాక్సెస్ అన్నీ పట్టుకొనొచ్చి ఆల్ దీస్ పీపుల్ యూజ్డ్ టు ట్రావెల్ లాంగ్ వే షిప్స్‌లో. అండ్ దే కమ్ టు దిస్ పాయింట్ టు రిపోర్ట్ దేర్ నేమ్స్, డీటెయిల్స్ ఏ కంట్రీ నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారు, ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంట్రీ రిజిస్టర్ బుక్‌లో అన్నీ రిజిస్టర్ చేసుకొని దట్స్ హౌ దే యూజ్డ్ టు ఎంటర్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ ఒకవేళ అక్కడ మళ్ళీ ఎవరికన్నా డిసీజ్డ్ గానీ, ఎవరికైనా ఇంజ్యూరీస్ కానీ ఇవేమన్నా ఉంటే అక్కడ హాస్పిటల్ చెకప్ ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ చెక్ అయ్యేది. బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్ అదర్ కాంటినెంట్, సమ్ అదర్ కంట్రీ. ఆ మెడికల్ చెక్స్ అన్నీ అయ్యి ఇఫ్ దే ఆర్ హెల్తీ దే వుడ్ లీవ్. లేదు అంటే అక్కడ క్వారంటైన్ చేయడానికి అండ్ అక్కడ అక్కడ కొన్ని రోజులు ఐసోలేటెడ్‌గా ఉంచి ఆ ఐలాండ్‌లో అప్పుడు కంట్రీలోకి వాళ్ళని పంపించేవాళ్ళు. అండ్ 12 మిలియన్ పీపుల్ కెన్ యూ ఇమాజిన్. అంటే ఇప్పుడు డాక్యుమెంటేషన్ లైక్ I-20 అలాగా మనకి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్స్ ఉండేవి కదా! సో, అప్పట్లో ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ వుడ్ బి టేకింగ్ అబౌట్ 3-7 అవర్స్. అండ్ అదంతా అయ్యాక ఈవెన్ సమ్ ఇమిగ్రెంట్స్ వుడ్ బి డిపోర్టెడ్ ఆల్సో అంత జర్నీ చేశాక. రావడం అండ్ ఆ జర్నీ యూజ్డ్ టు టేక్ లైక్ ఫర్ మంత్స్ లాంగ్. అలా షిప్‌లో ఇంకా కొంతమంది రాసారక్కడ లైక్ పిగ్స్‌ని ఎట్లా అయితే బాక్సెస్‌లో పెట్టి తీసుకొనొస్తారో అంతమందిని అలా బాక్సెస్‌లో పెట్టి తీసుకువచ్చిన రోజులు కూడా ఉన్నాయి అని చెప్పి. సో, అంటే దే వెంట్ త్రూ లైక్ దట్ కైండ్ ఆఫ్ హార్డ్‌షిప్. ఇంకా కొంతమంది రాసారు వాళ్ళ వైఫ్‌ని వదిలేసి లైక్ హస్బెండ్ వచ్చేసారు. వైఫ్ ఈస్ లైక్ ప్రెగ్నెంట్ విత్ సెకండ్ బేబీ అండ్ దే డిడ్ంట్ మీట్ ఫర్ లైక్ 14 ఇయర్స్. And she traveled all the way like after 14 years and they met in Pennsylvania. అండ్ అంటే కొంతమంది యూజ్డ్ టు థింక్ అమెరికా ఈజ్ లైక్ అ ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్. లైక్ నౌ హౌ వి థింక్ అమెరికా ఎళ్తే అరే! చాలా గ్రేట్ లాగా అప్పుడు వాళ్ళు అలానే అనుకునేవాళ్ళంట. అమెరికాలో ఏదో గోల్డ్ ఉంది. అక్కడికి వెళ్తే రిచ్ అయిపోతారు. అక్కడ వెళ్లి ఫోటో దిగితే లైక్ వి ఆర్ సో గ్రేట్ అట్లా అనుకోని చాలా కంట్రీస్ నుంచి చాలా కష్టాలు కష్టాలు పడుతూ ఇక్కడి వరకు వచ్చారు. ఈచ్ ఇమ్మిగ్రెంట్ హాస్ ఎ స్టోరీ. సో, కొంతమంది ఇష్టంగా వచ్చారు. కొంతమంది బలవంతంగా పనుల కోసం తెచ్చేసి స్లేవరీలాగా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. సో, ఇవన్నీ స్టోరీస్ అండ్ ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ఈ బిల్డింగ్‌లో ఉన్న స్టోరీస్ అన్నీ ఇక్కడ మనకి థియేటర్స్‌లో చిన్న షార్ట్ మూవీలాగా హాఫ్ ఎన్ అవర్ మూవీస్‌లా వేస్తారు. అది కూడా మనం చూడొచ్చు. సో, దోస్ మూవీస్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ వితిన్ ద టికెట్ ప్రైస్. అండ్ 1954 వరకు ఇది ఇమిగ్రేషన్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలా ఉండేది. 1954 తర్వాత దిస్ హోల్ ఐలాండ్ హాస్ బీన్ అబాండన్డ్. ఎందుకంటే ఇమిగ్రేషన్ రూల్స్, లాస్ అవన్నీ మారిపోయినాయి కాబట్టి. అండ్ ఈ ఐలాండ్ తర్వాత మ్యూజియంగా 1990లో చేశారు. సో, అక్కడ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు గూడా రాసారు. ఇది హాంటెడ్ ప్లేస్‌లా అనిపిచ్చేది వాళ్ళకి అని. సో, ఇవన్నీ వాళ్ళక్కడ ప్రిజర్వ్ చేశారు. లైక్ వాళ్ళ డాక్యుమెంటేషన్స్, వాళ్ళొచ్చిన ప్రాసెస్. సో, లైక్ ఆల్ దిస్ ఈ కింద డౌన్ స్టేర్స్‌లో చాలా టేబుల్స్ అవన్నీ ఉండి, అక్కడ ఇమిగ్రేషన్ క్యాబిన్స్ అవి ఉండి, అక్కడ ఇమిగ్రేషన్ అవంతా అవే డీటెయిల్స్ తీసుకునేది. అండ్ దీస్ ఆర్ ద డార్మెటరీస్‌లో ఇలా బెడ్స్ ఉండేవి. సో, అక్కడ వాళ్ళు పడుకునేవాళ్ళంట. లైక్ వచ్చిన వెంటనే అక్కడ వాళ్ళకి దట్స్ దేర్ స్లీపింగ్ బాత్రూమ్స్ అవన్నీ అక్కడే ఈ డార్మెటరీస్‌లో పడుకునేవాళ్ళ. దోస్ ఆర్ ద బెడ్స్ దే యూజ్డ్ టు స్లీప్. సో, దీస్ ఆర్ ద డార్మెటరీ రూమ్స్ అండ్ ఆల్. మీరిక్కడ చూస్తున్న ఫోటో ఇది అప్పటిది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ లైక్ ఫర్ ద సేమ్ లొకేషన్. ఇప్పుడు హాస్పిటల్‌లో యూజ్ చేసిన స్టెతస్కోప్. ఇది స్టెథోస్కోపు, ఇంజెక్షన్ ఇది సిరంజి, యాహ్! ఇది థర్మోమీటర్ అండ్ దిస్ ఇస్ మైక్రోస్కోప్ అండ్ దిస్ ఇస్ బీపీ మెషిన్. అండ్ దిస్ ఈజ్ సమ్ లైబ్రరీ.
ఇది క్లోజ్డ్ ఉంది. దిస్ ఈస్ ఓన్లీ ఓపెన్ లైక్ విత్ స్పెషల్ పర్పస్ ఆర్ ఫర్ రీసెర్చ్. దే హ్యావ్ లైక్ హ్యూజ్ డాక్యుమెంటేషన్ అబౌట్ దిస్ హోల్ ఇమిగ్రేషన్ లొకేషన్. అండ్ ఈ పిల్లర్స్‌ని వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు. సో, అక్కడ నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ దీని మీద కార్వ్ చేశారు. సో, దే ప్రిజర్వ్ థాట్. అండ్ ఫైనల్లీ ఇదంతా చూసి విత్ లైక్ హెవీ హార్ట్ వి లెఫ్ట్ దిస్ ఐలాండ్. ఇక్కడ నుంచో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్‌కి మేము వెళ్తున్నాం. ప్లీజ్ వెయిట్ ఫర్ థాట్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.